ప్రభునందు పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్తి హెచ్చింపు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. సహోదరులు ఒకళ్ళకొకళ్ళు ఏం చెల్లించాలి చెప్పండి? వందనాలు చెల్లించుకోవాలి. బైబిల్ క్రమము. దేవునికి స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, ఇంతవరకు మనం గల్లా రాజేష్ గారు, నవనీత గారి వారి కుటుంబంలో జరిగించినటువంటి గొప్ప శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఈరోజు నేను ఇక్కడికి రాక మునిపే నేను దేవుడు నాకు ఒక వర్తమానాన్ని సిద్ధపరిచి అక్కడ ప్రకటించు అని చెప్పాడు. అది ఇప్పుడు నేను సిద్ధపరిచింది కాదు. చూడండి, దాని హెడ్డింగ్ ఏంటి? శరీర పరిరక్షణ, ఆత్మరక్షణ. ఏది ముఖ్యం? శరీరాన్ని పరిరక్షించుకోవటానిక, ఆత్మను రక్షించుకోవటానిక? ఏది ప్రాముఖ్యం? ఏది అవసరం? శరీరాన్ని పరిరక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి దేవుడు ప్రకృతిలో అన్నీ ఇచ్చాడు, వైద్యుల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా కూడా ఈ శరీరానికి ఒక తీర్పు తీర్చాడు. ఏంటో తీర్పు? శరీరానికి తీర్పు ఏంటి చెప్పండి? నువ్వు మన్ను గనుక తిరిగి మన్నైపోతావు. మన్ను నువ్వు, ఈ శరీరము మన్నైపోతావు. మరి ఆత్మకి మరణం ఉందా? నాశనం ఉందా? ముగింపు ఉందా? లేదు. లోకమంతా శరీరానికి కావలసిన స్వచ్ఛతను, శరీరానికి కావలసిన సుఖభోగాల గురించి దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఎవరెవరు వాళ్ళ దేవుళ్ళని వేడుకుంటున్నారు. మాకు ఆ దేవుడు అది చేశాడు, మాకు ఈ దేవుడు ఇది చేశాడు అనేసి చెప్పుకుంటున్నారు. సరే, బాగానే ఉంది. మరి ఎంతకాలం ఉంటుంది శరీరం? 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు అయినను ఆయాసమే, ప్రయాసమే. 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండేటటువంటి శరీరం కోసం దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడని గొప్ప ఆనందం, సంతోషంగా ఉన్నాం. మరి శరీరాన్ని గురించి మనం ఈ శరీరము మన్నైపోద్ది. మరి ఆత్మ గురించి దేవుడు మనమే ఉన్న ఆత్మ. ఈ శరీరము మనం ధరించుకున్న శరీరము నేను కాదు. ఈ శరీరము రంగారావు కాదు. రంగారావు ఈ శరీరంలో ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఆలోచించుకుంటే రాజేష్ గారు ఆ గృహంలో ఉన్నారు. ఆ గృహాన్ని రాజేష్ గారు అంటే కుదరదు. రేపొద్దున అది ఖాళీ చేసి ఇంకో గృహానికి వెళ్ళిపోతాడు. అందులో ఉన్నాయనే రాజేష్. ఇప్పుడు చూడండి, నేను రంగారావు ఇందులో ఉంటున్నా. ఈ గుడారం, ఇది అద్దిల్లు. ఎంతకాలం ఉంటుంది? ఇది కొద్దికాలం ఉంటుంది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? నువ్వు మన్ను కనుక తిరిగి మన్నైపోతావు. మరి ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా మీరు? ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. నేను అంటే ఎవరు? ఆత్మ. నేను అంటే ఎవరు? ఆత్మ. లోక నేను చనిపోయాను అనుకోండి, పెట్లు పెట్టారు. రాజేష్ గారు వచ్చి పాపం నిన్నే ప్రసంగం చేశాడు, లేడు, వెళ్ళిపోయాడు, చనిపోయాడు అంటారు. వెళ్ళిపోయాడంట. పెట్లో ఉన్నది ఎవరు చెప్పండి? పెట్లో ఉన్నది ఎవరు? పెట్లో ఉన్నది ఒకప్పుడు అందులో ఉన్నాను నేను. ఖాళీ చేసి వెళ్ళిపోయాడండి అంటే. ఒకసారి ఆలోచించండి. శరీరానికి కావలసినటువంటి అవసరాలు తీర్చడానికే యేసుక్రీస్తు సెలవు ఎక్కాడా? మన శరీర సంబంధమైన రోగాల్ని తగ్గించడానికే యేసుక్రీస్తు సెలవు ఎక్కాడా? అసలు యేసుక్రీస్తు సెలవులో కాచిన రక్తదారులు దేనికోసం? ఒకసారి ఆలోచించండి. ఏది ప్రాముఖ్యము? శరీర పరిరక్షణ, ఆత్మరక్షణ.
మనకు అర్థం కావట్లా. సాతాను మనం మోసం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నీ పోయి ఉన్న ఆత్మ ఈ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతే, పాప క్షమాపణ లేకోకుండా బయటకు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాలు కణకణలాడే అగ్నిలో చావని ఆత్మ యుగాలు మరి కాలేటటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న పరిస్థితి. ధనవంతుని గురించి మనం ఆలోచిస్తే, ధనవంతుడు అంటాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను అగ్ని జ్వాలలో యాతన పొందుతున్నాను, నా యందు కనికరబడి లాజరుని వేలుకొండ నీటిలో మూతి నా దగ్గరికి పంపివేయ అంటాడు. బతికిన వాళ్ళు ఎలా బతికాడు? అనుదినము అవకాశం ఇస్తున్నాడట. సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు. ఏమీ లోటు లేదు. మనం అనుకుంటున్నాం నాకేమీ లోటు లేదు, దేవుడు చేశాడు, అన్నీ చేస్తున్నాడని. నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు అది ఆలోచించాలి. దేవుడు నీకు చేసింది శరీర సంబంధమైన సుఖభోగాలేనా, శరీర సంబంధమైన ఆశీర్వాదాలేనా? ఎప్పుడైనా గుర్తించావా నీవై ఉన్న ఆత్మకి దేవుడు చేసిన ఆశీర్వాదం ఏంటి? ఒకసారి ఆలోచించండి. చస్తే నరకానికి వెళ్తావు. శరీరం ఇక్కడే ఉంటుంది. దాని చుట్టూ వీళ్ళు పాస్టర్లు వీళ్ళందరూ చుట్టూ మూగి ప్రార్థన చేసి దాన్ని ఎప్పుడు పూర్తి చేయాలని మరి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంతకంటే ముందు నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు? ఏది ముఖ్యం? ఆత్మరక్షణ, శరీర పరిరక్షణ. శరీర పరిరక్షణకి దేవుడు అన్నీ చేశాడు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కానీ ఆత్మరక్షణకి ఈ లోకంలో ఎవరు ఏది చేయలేదు, ఒక యేసుక్రీస్తు తప్ప. ఒక యేసుక్రీస్తు తప్ప. నా యేసు రక్తంలోనే ఉంది పాప క్షమాపణ, రక్షణ, విమోచన, నిత్యజీవము, మహిమ, కృప, పరిశుద్ధత, ఇవన్నీ కూడా నా యేసుక్రీస్తు రక్తంలోనే ఉన్నాయి. అందుకనే దేవుడు ఏం చేసి ఎవరిని అనుగ్రహించాడు? మన్నే దేవుడు ఎవరిని అనుగ్రహించాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక 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 నరకానికి వెళ్ళకుండా నశింపక నిత్య జీవము పరలోకానికి వెళ్ళడానికి ఆయనను అనుగ్రహించాడంట. యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన దానికి ఆయన దేవుడి కుమారుడేంటి, దేవుడితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తనతోనే రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకుని ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మన శరీరాల కోసమే వచ్చాడా? శరీర సంబంధమైన వాటిని తీర్చడానికి వచ్చాడా? నీవై ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడితే నిత్య నరకములు యుగాలు కాలకుండా ఉండటానికి నీ ఆత్మకు పాప క్షమాపణ, రక్షణ, విమోచన కలిగేయడానికి వచ్చాడా? సాతాను మనం మోసం చేస్తున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుడు నీకున్న శరీరం కోసమే, యేసు నీకున్న శరీరం కోసమే అంటాడు. కాదు, దానికి మాత్రమే కాదు, అంతకంటే గొప్పదానికి ఆత్మ యొక్క విలువ ఎంత చెప్పండి? ఈ లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం? లోకమంతా త్రాసులో పక్కన పెడితే నీ ఆత్మ యొక్క విలువ ఒక ఆత్మ నీవు ఒక ఆత్మ యొక్క విలువ. అంత విలువైన ఆత్మ నువ్వు రక్షించడానికి దేవుడు పరలోకమును యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు వచ్చి నీ కోసము ఆయన చెరువులో రక్తాన్ని కార్చాడు. ఒకసారి ఆలోచించండి. పాప క్షమాపణ యొక్క విలువ ఎంత? బైబిల్ చెప్తుంది, ఎవడును ఏ విధము చేతనో తన సహోదరుని విమోచించలేడు. కీర్తన 49 కీర్తనలో 7-9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనో తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. వాని ప్రాణ విమోచన ధనము అతి గొప్పది. ప్రాణ విమోచన ధనం అంట అతి గొప్పది. అది అన్నిటికీ అటు ఉండవలసినదే. సరాలు ఎవరు కూడా నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బంధువులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే నీ ప్రాణాన్ని విమోచించలేడు. అది అతి గొప్పది. అది ఎన్నటికీ తిరగ అటు ఉండవలసినది. అంత గొప్పదా ఇది? ఈ పాప క్షమాపణ అనేది అంగళ్ళలో దొరుకుతా? అంగళ్ళలో దొరకదు. ఆత్మకు పాప క్షమాపణ అంగళ్ళలో దొరకదు. ఎక్కడ దొరుకుద్ది?
ఎక్కడున్నది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. యేసుక్రీస్తు రక్తములో ప్రతి పాపము నుండి విమోచిస్తుందంటే, ప్రతి పాపం నుండి విమోచించేటటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ దొరికేది కాదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చే టైంకి ఏ భేదం లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీకు నువ్వు చేసుకోలేవు. నీకు ఆస్తున్నా కోటీశ్వరుడువా? ఈ లోకంలో ఉన్న అందరికంటే కోటీశ్వరుడువా నువ్వు? అన్ని జల్సాలు, అన్ని ఈ లోక సంబంధమైన అనుభవాలు అనుభవిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. నువ్వు కూడా చనిపోతావు. నువ్వు కూడా చనిపోతావు. యేసు లేపిన లాజరు చనిపోయాడా లేదా? యేసు క్రీస్తు లేపిన లాజరు బతికున్నాడా చనిపోయాడా? యేసు లేపిన లాజరే చనిపోయాడు. నువ్వెంత? ఈ కోటీశ్వరులంట, ఈ రాజులంతా, ఈ మరి వీళ్ళందరూ ఎంత? ఒకసారి ఆలోచించండి. అందరూ పోరా? శరీరాన్ని విడిచి పోరా? చనిపోరా? మన్నైపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళంతే? యేసుక్రీస్తు కానీ దేవుడు కానీ దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ గురించి, మీ శరీరాల కోసం ఆలోచిస్తున్నాడా? మీ ఆత్మ కోసం ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారు, ఒకసారి ఆలోచించండి. మాయలో పడిపోతున్నాం. దేవుడు మనకి చేసిన మేలు ఈ లోక సంబంధమైనవే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే. ఒకసారి ఆలోచించండి. ఒక మట్టి ముద్ద మీకు ఇచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? చాలా చాలా సంతోషం ఉండే అయ్యగారు అంటారా? అదే ఒక బంగారం ముద్ద ఇచ్చామనుకోండి, ఏమంటారు చెప్పండి? ఒక బంగారం ముద్ద ఇంత ముద్ద ఇచ్చేస్తే అయ్యో చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అయ్యగారు అయ్యారు అయ్యారు మిమ్మల్ని మర్చిపోకుండా అంటారు. దేవుడు శరీరానికి చేసిన మేళ్ళు ఎలాంటి అంటే మట్టి ముద్ద లాంటి, మట్టి ముద్ద లాంటి. ఎంత ఎంత శరీరానికి ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సదుపాయాలు, వైద్యాలు జరిగినా కూడా, ఎంత నీకు ధనం ఉన్నా కూడా, నీకు వైద్యం ఎంత ఎక్స్పర్ట్ వచ్చినా కూడా నువ్వు చనిపోతావు. దేవుని తీర్పుదే మన్న అనేది వెనకటి వల్లనే. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళండి? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దానిని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఆ మార్గంలో ఉన్నామా? దేవుని దగ్గరికి వెళ్ళే మార్గంలో ఉన్నామా? అదే మార్గంలో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మనం పాపులుగా ఉంటే మనల్ని సమాధానపరిచాడంట. ఎలాగో దేవుడు క్రీస్తును పంపించి క్రీస్తు రక్తం ద్వారా మనకి సమాధానం కలిగజేశాడు. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో తన సిలువ వలన ఆ ద్వేషమును సంవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేశాను అనేది అక్కడ ఉంది. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో మరియు ఆయన ఆకారమున్న మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం తగ్గించుకున్నాడు? ఆయన ఎలా ఉండేవాడు పరలోకంలో? యేసుక్రీస్తు తండ్రి కుడిపడతాన దేవుడితో సమానంగా ఉండేటటువంటి వాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మరి మనల్ని తన సొత్తుగా చేసుకుంటాడు. సమస్త దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన సొత్తుగా చేసుకుంటానికి మరి యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని కార్చినటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఎవరి కోసం అప్పగించబడ్డాడు? ఎవరి కోసం లేపబడ్డాడు? ఆయన మన పాపముల నిమిత్తమే అప్పగించబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. అలాగే ఎఫ్సీ పత్రిక 1:7 అక్కడ చూస్తే దేవుని కృపా మహాదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వల్ల విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ. అపరాధాలకు, రోగాలకి క్షమాపణ కాదు, రోగాలు తగ్గడం కాదు ఇక్కడ. మన అపరాధాలకు క్షమాపణ దేనికి? శరీరానికి, ఆత్మక. శరీరానికి రోగాలు తగ్గిన అనుకోండి, ఇవాళ తగ్గుతాయి. మళ్ళీ తర్వాత చనిపోరా? మనిషి చనిపోతాడు. మరి దేనికి క్షమాపణ కావాలి? ఆత్మకి క్షమాపణ కావాలి. కొలస్సీ పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచన, అనగా
పాప క్షమాపణ ముందే చెప్పావు. పాప క్షమాపణ అంగట్లో దొరికేది కాదు, మార్కెట్లో దొరికేది కాదు, బజార్లో దొరికేది కాదు. పాప క్షమాపణ జరగకుండా మనిషి చనిపోతే శరీరాన్ని పూడ్చిపెడతాం, ఆత్మ నరకానికి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహాము అని అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను, నా ఎందుకు కనికరపడి తన వేలుకున్న నీటిలో ముంచి నా దగ్గరికి ఆ లాజరు గాని పంపి అంటాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించేది మరి ఇక్కడ మనం చూస్తే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాల్లో ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుడి కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయమై చంపబడ్డాడంట. ఎందుకు చంపబడ్డాడు యేసుక్రీస్తు? మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తానికి, పరలోకం తీసుకెళ్తానికి, పరలోక నిత్య మహిమలో ఉండటానికి. ఒకసారి ఆలోచించండి. పరలోక నిత్య మహిమలో ఉండాలని దేవుడు తలస్తున్నాడు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. మరి దేవుడి ద్వారా మనం పొందుకున్న మేలులేంటి? క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడట. రోమాపత్రిక 3వ అధ్యాయం 26 వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచను. దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడిని ఉండిటకు ఆయన అలాగో చేసను. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నిత్య నరకాగ్ని నుండి తప్పించబడ్డాం. నిత్య నరకాగ్ని నుండి తప్పించబడటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడంట. ప్రేమించి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు. ఎందుకు శిక్ష విధించాడు? దేవుడు తన సొంత కుమారుడికి శిక్ష ఎందుకు విధించాడు? మన రోగాలు తగ్గిస్తానికి శిక్ష విధించాడా? మన ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండటానికి ఆత్మ రక్షణ కోసం శిక్ష విధించాడా? మట్టి ముద్దకే సంతోషపడుతున్నారు, బంగారం ముద్ద బతికుండంగా మీకు అర్థం కాదు. మీ ఆత్మ యొక్క విలువ బతికుండంగా అర్థం కాదు, చనిపోయిన తర్వాత అర్థం ఉంది. ధనవంతుడికి కూడా బతికుండంగా అర్థం కాలేదు. అనుదినము బహుగా సుఖిస్తూ సన్నత్నారు వస్త్రాలు ధరించుకునేటటువంటి వాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, తండ్రి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన తలములకు రాకుండా నా సహోదరులకి సాక్షి ఉండటానికి లాజరును పంపించు అంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీలున్నది పొరిలారా. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి జాలకుండానట్లు మీకు మాకు మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఏ మరణాన్ని నిరర్ధకం చేశాడు? శరీర సంబంధమైన మరణం కోసం రాలేదు. శరీర సంబంధమైన మరణాన్ని నిరర్ధకం చేయలేదు. ఆత్మ సంబంధమైన మరణాన్ని నిరర్ధకం చేశాడు. చూద్దాం ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది, తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చాడు. ఏం తెచ్చాడు? మరణాన్ని నిరర్ధకం చేశాడు. సత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు, 2వ మరణం అనేది ఉండదు. నిరర్ధకం చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని మరణము బంధించి ఉండలేకపోయింది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు జరిగిన మహిమ, మనం పొందుకున్న మహిమ, మనకు వచ్చిన ఆశీర్వాదము ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒకసారి పేతురు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూస్తే, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక అని చెప్పి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్టు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను
మరలా జన్మింపజేశాడు. నువ్వు చనిపోయావు, మళ్ళీ జన్మింపజేశాడు, మళ్ళీ బతికించాడు. ఏమిచ్చాడట? మృతుల్లోండి తిరిగి లేచటం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ, ఒక నిరీక్షణ ఉంది. చనిపోతే మనం చనిపోయినా కూడా మన యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మనల్ని ఆయన తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ఆలోచించండి ప్రియుల, దేనికోసము యేసుక్రీస్తు నమ్ముకున్నారు? మిమ్మల్ని సూటిగా దేవుడు అడుగుతున్నాడు, నేను అడగటం కాదు. దేనికోసం మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటారు? యేసుక్రీస్తుని ఎందుకు విశ్వాసం ఉంటారు? మీరు యేసుక్రీస్తుకి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు? చావని ఆత్మ ఆరని అగ్నిలో యుగయుగాలు కాలకుండా తప్పించడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. అందుకోసమే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. దేవుడు మాట్లాడిన ప్రతి వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయదు కాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు, దేవునికి అందరికీ దేవునికి